తెలంగాణ జానపదంలో చాలా గొప్పతనం ఉంటుంది. ఏ కులమైనా కానీ ప్రేమ భావంతో సోదర భావంతో వరుసలు అయితే వరుసలు కలుపుకొని ఈ సబ్బండ కులాలు ముఖ్యంగా శ్రామిక కులాలు ప్రతి ఊర్లో కలిసి ఉంటాయి. ఒక రిలేషన్ ఏదో ఒక రకంగా కంపల్సరీ పిలుచుకుంటూ ఉంటాం. ఎక్కడో కొన్ని కులాలకు ఒక 2-3 కులాలకు రిలేషన్ ఉంటే తప్పిస్తే మిగతా అంతా ఉంటారు. ఆ ఉన్న రిలేషన్లో బావ మరదళ్ళ పాటలు వస్తాయి. ఆ కులాల పేర్లతో డైరెక్ట్ వాళ్ళ పేర్లు పెట్టి కులాల పేర్లతో పిలుచుకునేటటువంటి ఇదిగా ఉంటుంది ఈ తెలంగాణ జానపదంలో. ముఖ్యంగా తెలంగాణ ప్రపంచం మొత్తం జెన్జీ నిన్ననే ఒక మూమెంట్ చూసినాం. కాక్రోచ్ పెద్ద మూమెంట్ జరిగింది ఢిల్లీలో. ఈ జెన్జీ యువత దానికంటే ముందు తరం ఒక్కో 10 ఏళ్ళకు ఒకసారి తలం మారుతూ వస్తుంది. మనిషి అప్డేట్ అవుతుండు, అప్గ్రేడ్ అవుతుండు. కానీ కొన్ని చోట్ల మన మూలాల్ని మర్చిపోయే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పిల్లలకు తీసుకుపోయి బర్రెని చూపిస్తే అది బర్రె పేరు కూడా పలకలేనటువంటి పరిస్థితి ఇప్పుడు వస్తున్న చిన్న పిల్లల జనరేషన్ కనపడతా ఉంది. స్మార్ట్ ఫోన్లో దాని పేరు ఏది ఉంటే అది చెప్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందా అంటే వరి నాట్లు ఏమంటే ఈ వరి ఎక్కడ వండుతుంది, బియ్యం ఎక్కడ వండుతుంది అంటే ఏదో ఒక చెట్టు నుండి వండుతుందేమో అనే కాడికి అయిపోయింది పిల్లల మోటార్. అంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది పిల్లల్ని ఎట్లా పెంచాలి ఏంది అనేది. ఈ రకంగా ప్రపంచీకరణ పేరుతోటి 2000 ప్రాంతం వరకు మన దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు. ఎప్పుడైతే కీప్యాడ్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వస్తూ ఉన్నాయో స్మార్ట్ ఫోన్లు రావటం, రేడియేషన్లు పెరగటం, రేడియేషన్ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పక్షులు ఎగిరిపోవటం, చిన్న జీవాలు చనిపోవటం అంతా మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. అట్లా అంతమైపోతున్నటువంటివి ఏవి ఉన్నాయంటే ఈరోజు కాడెడ్లు కనపడతలేవు. ఎక్కడ ఎడ్ల బండి కాడెడ్లు అంటే కనపడతలేవు. ఈ హైదరాబాద్లో ఒకప్పుడు గుర్ర బండి వేసుకొని మంచిగా తిరిగేది, కానీ ఇవాళ పరిస్థితి కనపడతలేదు. ర్యాపిడో వచ్చింది, ఓలా వచ్చింది, నువ్వు ఇంటికాడ కూర్చుంటే జొమాటో, స్విగ్గీ, జెప్టో, ఇన్స్టాంట్గా ఆఖరికి ఏమైందంటే ఒక రీల్ పెట్టాలంటే ఆ రీల్ 60 సెకండ్లు ఉంటే కూడా చూస్తలేరు. దాన్ని 2x స్పీడ్ పెట్టుకొని ఫాస్ట్గా చూసే పరిస్థితి ఏర్పడ్డది. అంటే మానవ సమాజం చాలా అడ్వాన్స్గా పోతున్నది, కానీ తన మూలాల్ని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని కాపాడుకోలేకపోతుంది. అందులో భాగంగా కాకమంజన్ అని పాలమూరు జిల్లా అతి గొప్ప రచయిత, ప్రజానాట్య మండలి రచయిత రాసినటువంటి పాట